ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను డీటెయిల్డ్గా 1 by 1 ఇట్లా హ్యాంగర్ కూడా హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని నా బొటిక్లో డిజైన్ చేసినవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. శారీస్ కూడా జోస్ బొటిక్వే, అలాగే వర్క్స్ కూడా నా వర్కర్స్ చేసినవే. సో డిస్ప్లే కోసం ఓన్లీ హ్యాంగర్ కొన్ని పెట్టాను. సో విడివిడిగా మీకు అన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడు పటోలా శారీ అండి. పటోలాస్కి కానీ ఇక్కత్స్ కానీ కలర్ కాంబినేషన్స్తో వర్క్ చేయించానండి ఇలా. సో చూడండి, వింటేజ్ కలెక్షన్ అనమాట. సో నేను వర్క్ చూడండి ఇలా, మీరు ఆన్లైన్లో నుంచి తీసివ్వచ్చు, లేకపోతే ఆఫ్లైన్ నన్ను చేయమన్నా నేను చేసిస్తానండి. సో ఇలా చక్కగా కాపర్ వర్క్ చూడండి, చేతులకి అండ్ చేతికి రింగ్ లాగా, ఇవేమో బటన్స్ లాగా. ఇంకా ఇక్కడ హెమ్మింగ్ కాలేదు, ఇంకా వర్క్ ఉంది, జస్ట్ నేను చూపిస్తున్నా. అండ్ ఫ్రంట్ కూడా ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు శారీ నెంబర్ 3 చూద్దాం. సో ఇది చూసినట్టయితే సంబల్పూరి పట్టండి. ఇది రౌండ్ షేప్లో ఇలా వర్క్ అనేది ఇచ్చామన్నమాట. మగ్గం వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గాడిగా లేకుండా చాలా నీట్గా. ఇది మనం ఈ బ్లౌజ్ అనేది 2-3 శారీస్ మీద కూడా మనం వేసుకోవచ్చు. ఇది శారీ నెంబర్ 3 సంబల్పూరి పట్టు. డిజైన్ నెంబర్ 4 మీకు చూపిస్తున్నాను. ఇది కూడా పట్టు, ప్యూర్ పట్టు చూడండి. ఇది కూడా మన జోస్ బొటిక్ నుంచే ఉందండి. ఇది కూడా 7,000 8,000 అట్లా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఎందుకంటే డైలీ పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి. మీరు నన్ను పర్సనల్గా అడిగితే కనుక నేను మీకు చెప్తాను. సో ప్లెయిన్ పట్టు ఫ్యాషన్ కాబట్టి దానికి ఇట్లా ఆల్ ఓవర్ వర్క్ అనేది మనం చేసామండి. ఇంకా కొంచెం దీనికి హెమ్మింగ్ ఉంది, హెమ్మింగ్ కాలేదన్నమాట, ఈ మధ్యనే అయినాయి కాబట్టి నేను డిస్ప్లే కోసం ఇలా పిన్ పెట్టి చూపించేస్తున్నా. ఇంకా చూడండి హెమ్మింగ్ కాలేదు. సో వీటన్నిటికీ నేను ఫ్యూజింగ్ వేయించాను. ఫ్యూజింగ్ చేస్తే ఏమవుతుందంటే పట్టు అనేది పిగలదండి. ఫినిషింగ్ చూసారా, ఇప్పుడు మనకి మోడల్స్వి బ్లౌజెస్ అంత నీట్గా ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళు ఫ్యూజింగ్ చేపిస్తారనమాట. సో అందుకని అంత నీట్గా ఉంటుంది. ఇది కూడా ఫ్యూజింగ్ చేయబడింది, ఫ్యూజింగ్ క్లాత్ వేసి చేసాం. ఇక ఎంత వేసుకున్నా, ఎన్నిసార్లు వేసుకున్నా పట్టు అనేది పిగలదు. లేకపోతే మాస్టరే ఈ ఫ్యూజింగ్ చేయగలుగుతారండి, అందరికీ రాదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా. ఇది శారీ నెంబర్ 4. ఇప్పుడు మనం శారీ నెంబర్ 5 వద్దాం. సో ఇది జామ్దాని అండి, జామ్దాని పట్టు. అది పల్సగా ఉంటుంది జామ్దానీస్, కానీ ఫ్యాషన్ కదా. సో ఇంకా ఇక్కడ ఒక బటన్ వస్తుందండి, ఇంక ఇది కాలేదు, ఇది దగ్గరికి రావాలి. సో మోడల్ ఇలా కుట్టించా చూడండి, హ్యాండ్స్ ఇలా. ఇది శారీ నెంబర్ 5 జామ్దాని నెక్, కాలర్ నెక్ ఇలా ఉంటుంది చక్కగా. అండ్ వెనక గాలాడదు అని అంటారు చాలామంది. సో వెనక కూడా గాలాడేటట్టు ఇలా పాట్ నెక్ అనేది పెట్టించాను. డిజైన్ నెంబర్ 7 ఆర్ శారీ నెంబర్ 7 అనుకోండి. ఇది చాలా మంచి డిజైన్. సో చిన్న వాళ్ళకి ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ప్లెయిన్గా వచ్చింది. సో ఇలా నెట్ పెట్టించి, మీకు క్లియర్గా కనిపిస్తుందో స్టెప్స్, నెట్ పెట్టించి మగ్గం వర్క్ చేయించడం జరిగింది. అలాగే కింద కూడా ఇలా షేప్ విత్ ఇలా వచ్చింది మోడల్. ఫ్రంట్ కూడా మనకి ఇలా కర్వ్స్ అని. డిజైన్ నెంబర్ 8 చాక్లెట్ కలర్, దానికి ఇలా కాలర్ నెక్ అనేది పెట్టించాను. శారీ ఇలా చాక్లెట్ కలర్ వచ్చింది. ఇంకా దీని డిజైనింగ్ పెండింగ్ ఉందండి, హాఫే అయ్యింది, కొంచెం దగ్గరే అండి. జోస్ బొటిక్ 5,800 అయిందండి పట్టు, మంచి ప్యూర్. సో ఇది చూడండి వర్క్, ఇది కూడా నేను ఫ్యూజింగ్ చేయించాను చూడండి. ఫ్యూజింగ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో చూసారా. సో హ్యాండ్స్కి వర్క్ చూడండి ఎంత అందంగా ఉందో. ప్లస్ కూర, సో దీనికి ఇలా వచ్చిందనమాట. సో నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా, టూ హెవీ కాదు అసలు లేకుండా కాదు, అలా చేయించాను అనమాట. సో ఇలా నేను డిజైన్ చేశాను చూడండి. చెల్ల వర్క్ అంటారు దీన్ని, సింపుల్గా అందంగా ఉంటుంది. పటోలా మీద, దీని మీద తీసుకోవచ్చు, దీని మీద తీసుకోవచ్చు. సో అన్ని కలర్స్ యూజ్ చేసి చేశాను చూడండి. సో శారీ నెంబర్ 13 ఇది టిష్యూ ఉంది చూడండి, గోల్డెన్ టిష్యూ మన దగ్గరదేనండి. 3,600 పడుతుంది శారీ. వర్క్ వచ్చి 1,200 పడుతుంది. ఇలా ప్యాచ్ వర్క్ చూసారా, ఇది లాస్ట్ శారీ. సో ఇప్పుడు అన్నీ చూసారు కదండి. ఇది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పెట్టండి. బాయ్.